ఒకటి ఇండస్ట్రీలో ఏంటంటే ప్రధానంగా ఉండేది మ్యూజిక్ డైరెక్టర్స్ లేడీ సింగర్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారని చెప్పి. ఎక్స్ప్లాయిట్ అంటే సెక్సువల్ ఎక్స్ప్లాయిట్ చేస్తారని చాలా విస్తృతంగా ఉంటుంది. దాని మీద సినిమాలు కూడా ఉన్నాయి, సినిమాలు కూడా వచ్చినాయి మ్యూజిక్ డైరెక్టర్ల ప్రవర్తన మీద. ఐ థింక్ రీసెంట్గా అంటే ఇప్పుడు ఈ మధ్య నాగార్జున సినిమా ఒకటి, ఆ హీరోయిన్ బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్, అదేదో కింగ్ సినిమాలో చేస్తే ఎవరో వెబ్సైట్ వాళ్ళు అది ఇది చక్రి పోలి ఉంది పాత్ర అని రాశాడు. దాని గురించి నేను శ్రీనివాట్ల గారితో అడిగితే లేదు సమస్య లేదు, మన ఫ్రెండ్స్ కదా. నేను అసలు ఇది చక్రి చేశాడని కాదు నా పాయింట్, మీ పాయింట్ కాదు. అసలు జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్లు అందరి మీద మెజారిటీ అందరూ ఎప్పుడు ఉండరు అనుకోండి, ఏ ఫీల్డ్లో అందరూ ఉండరు. మ్యూజిక్ డైరెక్టర్లు ఇది చాలా సహజంగా జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ మాట వినే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు సింగర్స్ అనేది. బోత్ హిందీ, తెలుగు, తమిళ్ ఎక్కడైనా అంటుంటారు. మళ్ళీ సినిమా వాళ్ళే అట్లాంటివి పెట్టి తీశారు కనుక నమ్ముతుంటారు. అవునవును. సో అట్లే ఉండదండి. ఇప్పుడు అన్ని ఫీల్డ్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా పరిచయాలు, వాళ్ళతో కంఫర్ట్నెస్. ఇప్పుడు నేను ఇచ్చిన పాటని చక్కగా పాడగలగాలి, దాన్ని ఇంప్రూవ్ చేసి ఇంకొంచెం అందంగా తీసుకురావాలి, కానీ పాడలేకపోవడము అని చెప్పి పాడేవాళ్ళని మనం ఎట్లాగూ నెక్స్ట్ టైం ఎంకరేజ్ చేయం. చూస్తూ మన పాట మనం పాడ చేసుకుంటాం. టాలెంట్ ఉంటేనే ఎవరైనా పాడిస్తాం కదా. సో అట్లా ఉంటుంది. కానీ ఒకవేళ టాలెంట్ లేకున్నా కూడా మనం అదే పనిగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అసలు ముందు మ్యూజిక్ డైరెక్టర్కే అది సో అది కూడా చూసుకుంటారు కదా. అంటే నేను అనేది ఏంటంటే టాలెంట్ లేకుండా చేయటం సాధ్యం కాదు. అంతే, టాలెంట్ ఉన్నా పుష్ కావాలి వాళ్ళ రేపు. అవును, అది రియాలిటీ. అంతే. ఇప్పుడు మీరైనా మీకు టాలెంట్ ఉంది, పూరి జగన్నాథ్ పుష్ ఇస్తేనే కదా ఇట్లా వరుసగా ఇచ్చేయటం వల్ల ఒకదాని తర్వాత ఒకటి ఇంకో 4 బయటికి వస్తాయి. ఆ తర్వాత మిగతా డైరెక్టర్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఫర్ ఎనీబడి, నాకైనా మీకైనా ఎక్కడో దగ్గర ఎవరో ఒక సపోర్ట్ పుషింగ్ అనేది అవసరం కదా. అవునవును. సో ఇప్పుడు శ్రీను వైట్లో ఏమన్నాడు, అసలు అయినా బ్రహ్మానందం క్యారెక్టర్ మీలాగా ఉండదు కదా. ఉండదు, కానీ ఎవరో రాశారు సైడ్ రాయడం వలన దానికి చక్రం దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ రాశాడని చెప్పి రాశాడు. నేను అడిగితే లేదు సమస్య లేదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టేశారు. ఇది చక్రం కాదు. ఎందుకంటే ఇప్పుడు నాకు మొదటి నుంచి ఇంట్లో నేర్పించిన సాంప్రదాయం కానీ, నాన్నగారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ, అది కానీ స్త్రీని గౌరవించడం, ఆ కల్చర్లో పెరిగాను. నాతో చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఎంతోమంది అమ్మాయిలు ఈరోజు సింగర్గా ఇంట్రొడ్యూస్ చేశాను నేను. ఎంతోమంది అమ్మాయిలు పాడిన వాళ్ళు మన దగ్గర పాడుతూనే ఉన్నారు. సో ఎంత కంఫర్ట్ లేకపోతే ఎలా పాడతారు? వాళ్ళు అట్లా ఎప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అయినా కూడా ఇంకోసారి రారు పాడడం. సో అలాంటివి జరిగే ఆస్కారం లేదు, ఛాన్సే లేదు. కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ జరిగి ఉండొచ్చు, దాన్ని ఉద్దేశించి మనం అందరూ అలా ఉంటాం అనుకోవడం కాదు. ఇప్పుడు కూడా ఏది జనరలైజ్ చేయకూడదు, అది నేను అనుకుంటా. జనరలైజ్ అంటే అన్ని ఫీల్డ్లో ఉంటుంది. ఇంకా అదే చెప్తున్నా, అందుకని జనరలైజ్ చేయటం తప్పు. అది అందరూ చేస్తారని ఎట్లా అంటాం అసలు? అది తప్పు కదా, అది అట్లా అనకూడదు. కొద్దిమంది అనేది అంతే, ఎవరో ఒకరు అలా చేస్తారు, అందరికీ చుట్టుకుంటుంది. ముఖ్యంగా అలా చేసిన వాళ్ళు నిలదొక్కలేరు కూడా. కానీ మీతో అసలు ఎక్కడ వేరే ఇతర వివాదాలు ఏమి ఉండవు, అంత కూల్గా ఉంటుంది. కానీ బేసికల్గా నేను కూల్ పర్సన్. అదే కేసులు ఇరుక్కున్నారు ఎందుకు? లాస్ట్ ఫిబ్రవరిలో మీరు ఎవరో అమ్మాయి ఫ్రెండ్షిప్ డే జనరల్గా వస్తుంటారు కదా ఫ్రెండ్షిప్ డే అంటే. అలా ఎక్కడ పబ్కి వెళ్ళి వచ్చారు గ్యాంగ్. ఒక్కరు రాలేదు, గ్యాంగే వచ్చారా? నైట్ అంటే ఎప్పుడో 9కి రావాల్సిన వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. అట్లా అది వాళ్ళు ఆ టైంలో నాకు నిద్ర వస్తున్నప్పుడు ఫోటో తీయడం తప్పు, అవును కదా. ఆ కొత్తగా వచ్చిన పర్సన్ పాపం చక్రి మ్యూజిక్ డైరెక్టర్ ఫోటో తీస్తున్నాడు, అతను అది తప్పు అని చెప్పినందుకు ఆయనకు వాళ్ళకి గొడవ అయింది. నాకు కూడా కాదు, తప్పు కదా, అలా తీయొద్దు కదా. మరి ఆయన పడుకున్న ఫోటో తీయడం తప్పు కదా, మీరు లేపండి, ఆ తర్వాత అడగండి, పక్క వచ్చి నిల్చొని ఫోటో తీస్తారు అని చెప్పి వరుసగా ఫోటోలు దిగాను. దిగిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్, అనవసరంగా గొడవ. ఈ గొడవ ఇలా పెడితే బాగుండదు, కొట్టుకోవడం ఏం జరిగిందని అని చెప్పి బాగా పార్టీ చేసుకొని వచ్చారు. సో దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితిలో వెళ్ళిపోయి ఇలా పెడితే కేసు బాగుండదని చెప్పి అది పెట్టేశారు. అది టీవీలో చూస్తే వేరేలాగా వచ్చేసింది. అసలు అందరూ షాక్.
మన దగ్గర చాలా మంది కంఫర్ట్ ఫీల్ అవుతారు. అందరూ ఎంతో మంది వస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, మంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకుంటారు, బొకేలు ఇస్తారు, కొంతమంది బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు. ఓకే. అంతా కల్చర్డ్గా ఉంటాం, కానీ అలాంటి నీచపు సంస్కృతి కానీ అలా చేయాల్సిన అవసరం మనకు లేదు. అలాంటి సంస్కృతిలో పెరగలేదు నేను. ఏమైంది ఆ కేసు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? లేదు అది కొట్టేశారా? మరి ఒకవేళ నిజమైతే అది కేసులో ఉంటుంది, లేకపోతే ఎక్కడో కటకడాలనుకుంటాం, కటకడాలనుకుంటాల్సింది. అవును. సో అది నిజం లేదు, దాంట్లో వాస్తవం లేదు, ఎప్పటికీ అలాంటి జరగదు కూడా. సో అక్కడ వరకు శంకించాల్సిన అవసరం లేదంటారు. ఎవరు నమ్మినా నమ్మపోయినా నా మదర్, నా వైఫ్ వాళ్ళు మాత్రం ఆ రోజు చిచ్చి అసలు పిచ్చి వాళ్ళు అసలు మా ఇలా ఎలా పెడతారు అని చెప్పి నమ్మలే. చూడండి, అది చాలా అంతే డెఫినెట్గా అంతేగా. నా ఫ్రెండ్స్ వాళ్ళే కాకుండా నా ఫ్రెండ్స్ అందరు కూడా ఫుల్ సపోర్ట్. ఓకే. అందరు చూశారు కదా, నన్ను చూస్తుంటారు కదా. సో ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఉన్నాను.